బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పెర్త్ వేదికగా భారత్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 295 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో అడిలేడ్ వేదికగా 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. ఈ క్రమంలోనే ఆసీస్ ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. అయితే రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మార్నస్ లబుషన్ అలాగే స్టీవ్ స్మిత్ లు నెట్ సెషన్ లో గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసిస్టెంట్ కోచ్ డానియల్ విటోరి బౌలింగ్ చేస్తుండగా లబుషన్ గాయపడ్డాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ కూడా ప్రాక్టీస్ సెషన్ లో గాయపడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలోనే ప్రాక్టీస్ నిలిపివేసి మైదానం నుంచి బయటికి వెళ్లిపోయాడు. అతడి గాయంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ అతడి గాయం గనుక తీవ్రమై రెండో టెస్టుకు దూరం అయితే మాత్రం ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఇప్పటికే ఆ జట్టు నుంచి సీనియర్ బౌలర్ హజల్వుడ్ గాయంతో దూరమైన విషయం తెలిసింది. కాగా ఈ నెల 6 నుంచి అడిలేడ్ వేదికగా పింక్ బాల్ తో డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో టీమిండియా గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.